అయినా ఈ శుద్ధ చైతన్యం ఎలా శరీర భేదంతో భిన్న భిన్నంగా కనిపిస్తోందో దాని గురించి మనం మాట్లాడుకున్నాం. చైతన్యంలో ఎటువంటి మార్పు లేదు, ఎటువంటి భేదము లేదు, శరీరంలోనే మార్పు ఉన్నది అని. అంటే అందరిలోనూ ఆ చైతన్యం ఉంది. దాన్ని మనం సాధన ద్వారా పెంచుకుంటే, ఆ చైతన్య అంశాన్ని మనలో ఎక్కువగా పెంచుకుంటే మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్టుగా, లేదా అది ఎలా ఉందో అలా వదిలేస్తే మనము సాధారణంగా సామాన్యులాగా ఉన్నట్టుగా. అందువల్ల ఆ చైతన్య అంశాన్ని పెంచుకోవడానికి కావలసిన సాధనాన్ని, యోగాన్ని కూడా తెలుపుతూ ఆ చేతనాంశం ఎలా ఉంది మనలో అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు. దాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మనం సాధారణంగా అన్ని ప్రవచనాల్లో, ఉపన్యాసాల్లో వినే ఒక ఉదాహరణ, ఎలా ఈ చైతన్యం అన్ని శరీరాల్లో కూడా ఉంది, ఈ శరీరంలోనే భేదం తప్ప చైతన్యంలో భేదం లేదు అనే మాటని చెప్తున్నారు కదా. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఆ విషయాన్ని ఇక్కడ ఒక ఉదాహరణతో చెప్తున్నారు. ఇది సాధారణంగా అందరూ చెప్పే ఉదాహరణ, మనం కూడా అక్కడక్కడ వినే ఉదాహరణ ఇది. హేమ్నీవ కటకాదిత్వం కాష్ఠలోష్ట సమస్థితౌ దేహే తిష్టతి నానాత్వం జడే భావ వికారజం. ఈ వికారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏ వికారము లేని ఆ పరమాత్మ ఇలా వికారాన్ని చెందినట్టుగా కనిపిస్తూ ఉన్నాడు. దీనికి ఏమిటి కారణం? దీన్ని ఎలా తెలుసుకోవాలి అనే ఆ మాటని అర్థం చేయించేందుకు ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నారు. ఎలాగైతే ఒక బంగారపు ముద్దలో వేరే వేరే ఆభరణాలు కనిపిస్తూ ఉన్నాయో, ఈ ఆభరణాలని చూస్తూ మనం బంగారాన్ని అయితే మర్చిపోవటం లేదు. ఇది బంగారంతో చేసిన ఆభరణం అంటారు, దాని విలువ దానికి ఉంటుంది. ఇది బంగారంతో చేసిందేనా అని అడుగుతారు. బంగారం ప్రధానంగా ఆభరణాల్లో కనిపించినట్టుగా మనం లోక వ్యవహారంలో చూసేదే. ఇది అందరూ అనుభవంలో ఉన్నదే అందరికీ. ఎలాగైతే ఈ చైతన్యం ఒకటే భిన్న భిన్న ఉపాధులతో కలిసి భిన్నమైనట్లుగా కనిపిస్తోంది, కానీ భిన్నం కాలేదు. మాతాపితరులు, తల్లి తండ్రి, సంతానము అని కనిపించే ఈ భేదము శరీర భేదమే కానీ చైతన్య భేదం కాదు. మరి ఈ సంతానము, తాత, అమ్మ, నాన్న, ఇలా ఈ భేదం కనిపిస్తోంది కదా, ఈ పేర్లు వచ్చాయి కదా, మరి ఏ భేదము లేదు అని ఎట్లా చెప్తారు మీరు? అంటే మనకి చాలా ప్రేమ ఉన్నప్పుడు పరివార విషయంలో, కుటుంబం విషయంలో, సంతానం విషయంలో వీళ్ళు నేను ఒకటే అనే భావన ఉంటుంది. అంటే నా ఆస్తి అంతా వీళ్ళు అనుభవించవచ్చు అని. అదే వాళ్ళు ఎదురు తిరిగారనుకోండి, వాళ్ళకి మనకి కొంచెం ఏవో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయనుకోండి, వాళ్ళు అనుభవించకూడదు. అప్పుడు వాళ్ళ మీద మనకి ప్రేమ లేదు, ప్రేమ తగ్గిపోయింది. కాబట్టి వాళ్ళు మనవాళ్లే అయినా కూడా వాడికి ఇవ్వను, ఆ అమ్మాయికి ఇవ్వను, రెండో అమ్మాయికే ఇస్తాను, మూడో అబ్బాయికే ఇస్తాను, ఇలా మాట్లాడతారు. ఏమిటి కారణం అంటే అక్కడ ఒక ఆత్మీయ భావన తగ్గింది ఇద్దరిలోనూ. ఇది ఇటు తల్లిదండ్రుల్లో తగ్గిందా, సంతానంలో తగ్గిందా అనే ప్రశ్న కాదు, ఇద్దరిలోనూ తగ్గింది. ఎటువైపు నుంచి ఆ ప్రేమ, ఆప్యాయత, అనురాగం తగ్గుతుందో అటువైపు అలాగే వ్యవహారం, ప్రవర్తన ఉంటుంది. వీళ్ళు అనుభవించకూడదు, నాకెవరిష్టమో వాళ్ళే అనుభవించాలి, నాకు ఇష్టమైన వాళ్ళే అనుభవించాలి అంటే అర్థం ఏమిటి? నేనే అనుభవించాలి అని. నా ఇష్టం, నాకు ఇష్టం అవుతోంది కాబట్టి మిగతావన్నీ కూడా ప్రపంచంలో నాకు ఇష్టం. నాకు ఇష్టం కాకపోతే అది ఏదైనా సరే నాకు ఇష్టం లేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది అంటే అందరూ తమని తాము ప్రేమిస్తున్నారు అని, తమని తాము ఇష్టపడుతున్నారు అని. తమకు ఇష్టమైంది, తమకు అనుకూలమైంది, తమకు బాగుంది అని అనిపిస్తే ప్రపంచమంతా బాగుంటుంది. తమకు బాగలేదు అని అనిపిస్తే, తమకు కష్టం కలిగింది అంటే ఇది అందరికీ తెలిసిందే. ఇది తమకు ఇబ్బంది అవుతోంది, తమకేదో కష్టం కలుగుతోంది అని అనిపిస్తే అది ఏదైనా సరే మనం దాన్ని ఒప్పుకోం. మనకు అనుకూలంగా ఉంటేనే అది బాగున్నట్టు లెక్క. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే అందరూ తమ తమ ఆత్మని ప్రేమిస్తున్నారు, తమని తామే ప్రేమించుకుంటున్నారు,
తమని తామే ఇష్టపడుతున్నారు. ఏదైనా మనకి ప్రపంచంలో ఇష్టమవుతోంది అంటే కారణం ఏమిటి? అది మనల్ని మనమే ఇష్టపడటము అని అర్థం. మనకు అనుకూలంగా ఉంది కాబట్టి దాన్ని మనం ఇష్టపడుతున్నాం. అది మనకి ఇష్టం కాలేదు అనేందుకు కారణం ఏమిటి? అది అనుకూలంగా లేదు, అందుకనే మనకి ఇష్టం కావట్లేదు. ఇది మనం పరివారంలో దీన్ని చూస్తాం. అంటే మన కుటుంబంలో చాలా దగ్గర వారిలో చూస్తాం. ఈ దగ్గర వాళ్ళందరూ కూడా నా వాళ్ళు, నా ఆస్తిని వాళ్ళు అనుభవించవచ్చు. బంధువులు ఇంట్లో ఏదైనా పబ్బం పండగ జరిగితే రావచ్చు, భోంచేసి వెళ్ళవచ్చు. మరి దగ్గర వాళ్ళైతే ఒక 5 రోజులో వారం రోజులు ఉండొచ్చు. ఇంకా దగ్గర వారైతే ఇంట్లోనే ఉండొచ్చు. దూర బంధువులు వచ్చి ఒక వారం రోజులో 10 రోజులో ఇంట్లో బిడారం వేశారనుకోండి, ఏమనిపిస్తుంది? ఎప్పుడు వెళ్తారు అని అనిపిస్తుంది. వీళ్ళు ఎందుకు ఇన్ని రోజులు ఉన్నారు అంటే అక్కడ ఆత్మీయత తగ్గింది. ఇదే కారణం. చాలా మహాత్ములు, మంచి మనస్సున్న వాళ్ళు ప్రపంచాన్నంతా కూడా ఆత్మీయంగా చూస్తారు. కాబట్టి తమ దగ్గర ఏది ఉందో, అంటే మనం డబ్బులు పంచుతూ పోతే ఎంత పంచుతాం, ఎంతమందికి పంచుతాం. అలాగే ఏదైనా సహాయం సరే, ప్రతి సహాయానికి ఒక లిమిట్ ఉంటుంది. అందుకనే మహాత్ములు ఏం చేస్తారు అంటే తమ శరీరాన్ని, తమ ప్రాణాన్ని, తమ జీవితాన్ని త్యాగం చేసి జీవితాన్నే పనిచేస్తారు. అంతే. తమ సమయాన్ని పంచటం. ఎవరికైనా మనం సమయాన్ని ఇవ్వటం అనేది చాలా గొప్పది. సమయం కన్నా గొప్పది ఇంకొకటి లేదు. కానీ ఇంత సమయం దొరికితే చాలు పూజ్య స్వామిజీ వారి దగ్గరికి వస్తారు. ఏమిటి కారణం? ఆ సమయాన్ని మన కోసం ఇస్తున్నారు. అతి విలువైన సమయాన్ని మన కోసం ఇస్తున్నారు. దానికన్నా గొప్పది లేదు. ఆయా సమయాల్లో కష్టంలో ఉన్నప్పుడు డబ్బు లేని వాళ్ళకి డబ్బు గొప్పది, అన్నం లేని వాళ్ళకి అన్నం గొప్పది, చదువు లేని వాళ్ళకి చదువు గొప్పది. ఇదంతా నిజమే. కానీ ఆ సమయాన్నే త్యాగం చేసి, జీవితాన్నే త్యాగం చేసి, జీవితాన్ని అర్పణ చేస్తారు. వీళ్ళు వాళ్ళు అని ప్రశ్న కాదు. అక్కడ ఇంకా భేదం లేదు. వీళ్ళకే ఇస్తాను, వాళ్ళకే ఇస్తాను. అందుకనే బంధుత్వం అనేదే లేదు. బంధువులు ఉంటే తాపత్రయం కదా. వసుధైవ కుటుంబకం, వసుధైక కుటుంబకం. వసుధ అంతా ఒకే కుటుంబంలాగా ఉంటుంది సద్గురువులకి, మహాత్ములకి. ఎందుకని అంటే అందరికీ, అంటే వసుధ భూమిలో ఉన్న మనుష్యులు మాత్రమే కాదు, పశుపక్ష్యాదులు కూడా. చూస్తూనే ఉన్నాం మనం పక్షుల్ని ఎలా ప్రేమగా చూస్తున్నారు స్వామిజీ వారు. అలా ఆత్మీయ భావన. ఈ ఆత్మీయ భావన ఎందుకు చూస్తున్నాము అంటే అందరూ ఆత్మని ఇష్టపడతారు. ఇది అందరికీ తెలిసిందే. అలా ఆత్మని ఇష్టపడుతున్నారు కాబట్టి సర్వత్రా ఆత్మదర్శనం చేస్తే, అంటే తనని తాను చూసుకుంటే, ఎవరైనా నవ్వుతూ కనిపించారనుకోండి, ఏదైనా సంతోషంలో ఉన్నారు, నేనే నవ్వుతున్నాను, నేనే సంతోషిస్తున్నాను. ఎవరైనా బాధలో ఉన్నారనుకోండి, ఆ బాధ నాకే కలిగితే, నేనే ఆ బాధలో ఉంటే, నేనే ఆ దుఃఖంలో ఉంటే ఎలా దానికి దారిని వెతుక్కుంటాను నేను. ఆ దుఃఖం పోవటానికి, ఆ కష్టం పోవటానికి ఆ దారిని వాళ్ళకి చూపించటం. ఇది వసుధైక కుటుంబకం. అందువల్ల ఆధ్యాత్మికం అనేది సమాజానికి చాలా ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మికం అంటే స్పిరిచువల్. అంటే ఇక్కడ మనం ఒక ధర్మం అంటే తాపత్రయం, ఇది వీళ్ళే దీన్నే అనుసరించాలి అని. కానీ స్పిరిచువల్, ఆధ్యాత్మికం అనేది అందరికీ కావాల్సింది. నేను ఆత్మ అనే భావన అందరికీ ఉంది. నేను నాది అనే భావన అందరికీ ఉంది. ఆ భావన ఉన్న వాళ్ళకి అందరికీ కూడా సరే, ఆ భావన దాటిన వాళ్ళు ఇంకా చైతన్యము పరమాత్మ స్వరూపంలోనే ఉన్నారు. కాబట్టి మొత్తం ప్రపంచంలో ఉన్న జనానికి అందరికీ కూడా ఉపయోగపడే శాస్త్రం. అలా ఈ భేదాన్ని మనం చూస్తున్నాం కదా. మరి ఈ భేదానికి అర్థం ఏమిటి? తల్లి, తండ్రి, సంతానము అనే భేదం అయితే కనిపిస్తూనే ఉంది కదా. పేర్లు వేరే వేరే పేర్లతో కూడా పిలుస్తున్నాం కదా. దీనికి అర్థం ఏమిటి అంటే ఇది శరీర భేదాన్ని బట్టి ఆయా సందర్భాల్లో మనం అలా పేర్లతో పిలుస్తున్నామే. కానీ ఎక్కువగా అంత ప్రేమ కలిగింది కాబట్టి సర్వస్వాన్ని త్యాగం చేస్తున్నాం. త్యాగం అంటే వారి కోసం సమయం, ఇష్టమైన వాళ్ళ కోసం సమయం కేటాయిస్తాం, ఇష్టమైన వాళ్ళ కోసం కష్టపడి సంపాదిస్తాం, పిల్లల కోసం వాళ్ళు బాగుండాలి, వాళ్ళు సుఖంగా ఉంటే చాలు. అలాగే మంచి ప్రేమ ఉన్న పిల్లలు, అమ్మా నాన్న బాగుండాలి, వాళ్ళ సుఖం కోసం. ఇలా ఈ బంధుత్వంతో ముడిపడుతోంది. ఏమిటి బంధుత్వం అంటే? బంధుత్వం అనేది బంధానికి కారణం, అది వేరే విషయం. కానీ అక్కడ కూడా ఒక మెసేజ్ పెట్టాడు భగవంతుడు. ఆ బంధుత్వంలోనే ఆధ్యాత్మికం ఉంది. ఎలా నువ్వు వీళ్ళతో కలవగలుగుతున్నావు? ఏమిటి సంబంధం? వీళ్ళ విషయంలోనే ఇంత ప్రేమగా ఎలా ఉండగలుగుతున్నావు? సాధ్యమవుతోంది కదా.
ఇలాగే ఈ చైన్ పెంచు, ఈ చైన్ ఇక్కడికే వేసావు, కానీ ఈ చైన్ ఇంకా కొంచెం పెంచు. నీ కాంపౌండ్ దాటి బయటికి వెళ్ళు. అలాగే బయటికి వెళ్ళినప్పుడు ఊరంతా వ్యాపిస్తావు. ఊరు దాటి బయటికి వెళ్ళు, ఆ జిల్లా అంతా వ్యాపించు. ఇంకా బయటికి వెళ్ళు, ఆ స్టేట్ అంతా వ్యాపించు, దేశమంతా వ్యాపించు, ప్రపంచమంతా వ్యాపించు. ఎక్కడెక్కడ ఏ ఏ జీవులు ఉన్నారో అదంతా వ్యాపించు. నీ చైన్ని పెంచుకో అంతే. ఒక వ్యాపారం మొదలుపెట్టి బిజినెస్ పెంచట్లేదా, ఎక్స్పాండ్ అవ్వాలి అని? అలాగే ఇది కూడా అంతే. ఈ ఆధ్యాత్మిక చైన్ని ఎక్స్పాండ్ చేసుకోవటం, పెంచటం. అలా పెంచే క్రమం దీనివల్ల మనకు తెలుస్తుంది. అందుకనే ఇది సత్యమే, వ్యవహారంగా చూస్తే సత్యమే ఇది, ఈ భేదం అనేది. కానీ దానికి ఒక ఉదాహరణ ఆలోచించినప్పుడు బంగారం ఒకటే, ఆ బంగారం నుంచి వచ్చే ఆభరణాలు, కంకణాలు అన్నారు, చైన్లు అన్నారు, చెవికి పెట్టుకునే రింగులు అన్నారు, ముక్కు దుద్దులు అన్నారు, రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆభరణాలుగా మారుతూ ఉన్నా కూడా ఆ బంగారం ఒకటే. అవసరమైనప్పుడు ఆ బంగారాన్ని ఏదైనా సరే ఆభరణం దాన్ని ఉపయోగిస్తారు, అది బంగారం కాబట్టి. బంగారం కాకపోతే అది విలువ రాదు. బంగారంతో చేసిన ఆభరణాలన్నింటిలోనూ మనం బంగారమే చూస్తున్నాం. ఇది బంగారు ఆభరణం. తర్వాత డిజైన్, విలువ బంగారానికి, డిజైన్కి తర్వాత. డిజైన్ ఎంత చేసినా కూడా రోల్డ్ గోల్డే. ఎందుకంటే ఇది దానికి అంత విలువ లేదు, ఆ లోహానికి. చాలా గొప్ప డిజైన్, కానీ బంగారంతో తూగలేదు అది. అలాగే బంగారంతో ఎందుకు చెప్తారు అంటే వెలకట్టలేనిది ఇది. ఈ చైతన్యాన్ని వెలకట్టలేము. లోహాల్లో గొప్పది కదా బంగారం. అలా మనకి వ్యవహారంలో చెప్తే కానీ అర్థం కాదు. చాలా ప్రేమ కదా బంగారం అంటే. అక్షయ తృతీయ వచ్చింది అంటే మొత్తం అంతా ప్రపంచమంతా అంగళ్ళ దగ్గరే ఉంటుంది. ఎవరు వంటలు కూడా చేయరేమో అని. అక్షయ తృతీయ వచ్చింది, బంగారం కొనాలి. అందుకనే శాస్త్రం కూడా బంగారు ఉదాహరణతోనే చెప్తుంది. వీళ్ళకి ఆ భాషలో చెప్తేనే అర్థమవుతుంది అని. బంగారం ఒకటే అయినా కూడా అది రకరకాలుగా వేరే వేరే ఆకారాల్లో కనిపిస్తుంది, వేరే వేరే ఆభరణాల రూపంలో కనిపిస్తుంది. భిన్న భిన్నమైన రూపాల్ని ధరించి కనిపించినట్టుగా చైతన్యం ఒకటే అయినా కూడా వేరువేరు శరీరాలను ఆశ్రయించి భిన్నమైనట్లుగా కనిపిస్తోంది. అందుకనే మనం అసహించుకుంటాము. పంది, కుక్క, కాకి అంటాం మనం. వాటికి మాత్రం ఆయా పిల్లల్లో ప్రేమ. పంది పిల్ల పందికి ముద్దు, కాకి పిల్ల కాకికి ముద్దు. ఎలా? ఇది ఆత్మీయ భావన. ఈ ఆత్మీయ భావనని మనం పెంచినప్పుడు కేవలం మన దగ్గర వారు బంధువులు మాత్రమే కాకుండా దాన్ని పెంచినప్పుడు ఆధ్యాత్మికంగా ఎదుగుతాం మనం. ఇది చాలా ముఖ్యమైన మెట్టు. రాగద్వేషాలు పనికిరావు ఆధ్యాత్మికంలో. రాగం అంటే విపరీతమైన ప్రేమ, ద్వేషం అంటే అందరికీ తెలుసు, హేట్రెడ్, వీళ్ళంటే నాకు నచ్చరు. ఇవి రెండూ పనికిరావు ఆధ్యాత్మికంలో. అంటే న్యూట్రల్గా ఉండాలి, ఉదాసీనంగా ఉండాలి. ఇలా ఉండే స్థితి రావాలి అంటే నీలో అందరినీ నీలాగా చూసే ఆ భావన, ఆ శక్తి నీలో రావాలి. ఆ సాధనకి కూడా ఇది ఉపయోగపడుతుంది. శరీరోపాదానాలైన పంచభూతాల వికారాల చేత అవి నానా విధాలుగా భేదిస్తూ కనిపిస్తూ ఉన్నాయి, భిన్న భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది పంచభూతాల యొక్క కలయిక. ఒక్కొక్క శరీరంలో ఈ పంచభూతాల తత్వాలు కొద్దిగా తక్కువగాను ఎక్కువగాను ఉంటాయి. కొన్ని శరీరాలు జలతత్వం ఎక్కువగా ఉంటాయి, కొన్ని శరీరాలు అగ్నితత్వంతో ఎక్కువగా ఉంటాయి. అంటే ఉదర సంబంధమైన వ్యాధులు, ఎక్కువగా ఆకలి, ఎందుకంటే అగ్నితత్వం, అసిడిటీ. ఈ అగ్నితత్వం ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి కావలసిన సాధనాలు, దానికి కావలసిన ఆహార నియమాలు పాటించాలి. అది తెలుపుతారు. ఇది ఆయుర్వేదంలో ఉంది ఆ క్రమం. వాతపిత్త కఫాలు అంటారు కదా. ఈ వికారాలు ఎలా అయితే మనలో ఈ పంచభూతాల హెచ్చు తగ్గుల వల్ల కనిపిస్తూ ఉన్నాయో, అలాగే ఈ కలయిక వల్ల, ఈ పంచభూతాల్లో మార్పు రావటం వల్ల ఒకళ్ళు ఈ షేప్తో పుట్టారు, ఒకళ్ళ ముఖం ఇలా ఉంది, ఇంకొకళ్ళ ముఖం అలా ఉంది అంటే దానికి కారణం పంచభూతాల కలయిక. ఉన్నది ఐదే, కానీ అవి వాటిలో కలిగే ఆ కొద్ది మార్పులతో శరీరమే మారిపోతుంది. విచిత్రం. ఐదే. ఈ ఐదిట్లో ఏదేది ఏ పాళ్లల్లో ఎంతెంత కలవాలి, 1%, 1 మిల్లీ% అనుకోండి,
అంత ఎక్కువైనా కూడా ఆ శరీరంలో మార్పు వచ్చేస్తుంది. అందువల్ల అందరి శరీరాలు, అందరి ముఖాలు ఒకే రకంగా ఉండవు. ఇది పంచభూతాల కలయిక అంతే. ఈ పంచభూతాలు ఇట్లా కలిసాయి కాబట్టి కొద్దిగా ఉప్పు ఎక్కువైందండి, నిన్న బాగుంది, ఈరోజు కొద్దిగా ఉప్పు ఎక్కువైంది, కొద్దిగా ఇంతే, చిటికెడే, కానీ ఇంత ఏదో ఒకటి తయారు చేశారు పదార్థం, దాంట్లో ఇంత చిటికెడైనా ఎక్కువే కదా. అలాగే పంచభూతాల వికారంతో ఈ శరీరంలో మార్పులు, రూపంలో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. అది తప్ప ఆ చైతన్యంలో, ఆ పరమాత్మ చైతన్యంలో మాత్రం ఎటువంటి మార్పు, భేదము లేదు. ఈ నానాత్వం అనేది షడ్భావ వికారాలు అంటారు. అందరిలోనూ ఈ భావ వికారాలు ఉన్నాయి. జాయతే పుట్టటము, అస్థి ఉండటం, పుట్టిన తర్వాత నేను ఉన్నాను అని చెప్పటం, వర్ధతే అంటే పెరగటం, విపరిణమతే అంటే మార్పులు రావటం. ఇప్పుడు చిన్నప్పుడు ఉన్నట్టుగా పెరిగిన తర్వాత ఉండరు, ఇంకా వయసు అయిన తర్వాత అలా ఉండరు, అలా మారిపోతూ ఉంటారు, ముఖం మారిపోతూ ఉంటుంది. విపరిణమతే మార్పులు రావటం, అపక్షీయతే క్రమక్రమంగా శరీరం క్షీణిస్తూ వస్తుంది. ముందు ఉన్న పటుత్వం, ముందు ఉన్న శక్తి తర్వాతి వయస్సు అయిన తర్వాత శరీరంలో ఉండదు. అలా నిదానంగా అయ్యి ఆ అపక్షీణమైన తరువాత నశ్యతి అంటే శరీరం అట్లా పూర్తిగా నశించిపోతుంది. అంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పంచభూతాల్లోనే కలిసిపోతుంది. ఈ షడ్భావ వికారాలు అందరిలోనూ ఉన్నాయి, అన్ని శరీరాల్లోనూ ఉన్నాయి. ఇది లేని శరీరం ఏది? అన్ని శరీరాల్లోనూ ఈ భావ వికారాలు ఉన్నాయి. ఈ వికారాలే తప్పించి ఆ చైతన్యంలో ఏ మార్పు లేదు. పిల్లవాడిని అడిగినా నేను అనే అంటాడు. పిల్లవాడికి దోమ కుట్టినా ఏడుస్తాడు, వయస్సు అయిన వాళ్ళకి దోమ కుట్టినా ఏడుస్తారు. ఎందుకు అంటే నేను అనే భావన ఉంది కాబట్టి. ఆ నేను అనే భావన అప్పుడు ఉంది, పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా ఉంది. ఈ నేను అనేది మాత్రం ఇట్లా అనుస్యూతం అంటారు, అంటే ఎక్కడ కట్ లేకుండా అట్లా పోతుంది. అందుకనే వాడే నేను, అప్పుడు పుట్టిన వాడిని, ఎప్పుడో 1990లో పుట్టాను నేను, ఇప్పుడు ఇలా పెరిగి పెద్దవాడిని అయ్యాను అని వయస్సు అయిన తర్వాత చెప్తాడు నేనే అనేది. ఆ నేను అనేది అట్లాగే ట్రావెల్ చేస్తూ వస్తుంది మనలో, దానిలో ఏ మార్పు లేదు. ఆ మార్పు లేనిది ఏదైతే ఉందో అది చైతన్యం. కానీ దాన్ని చాలా అల్పంగా నువ్వు చూస్తున్నావు, అల్పంగా అర్థం చేసుకుంటున్నావు, అది తప్పు. అలా చూడొద్దు. దీని శక్తి, దీని అనంతత్వం చాలా పెద్దది. అలా చూడు, దీన్ని అంటే విశాలంగా, విస్తారంగా చూడు అని. నువ్వు లోటాలో తెచ్చుకున్నంత మాత్రాన సముద్రం నీరు కాకుండా ఉంటుందా? సముద్రం నీరే అది, కానీ నువ్వు అట్లా తెచ్చుకున్నావు. తీసుకెళ్ళి మళ్ళీ పోస్తే ఏమైంది? సముద్రమే అయింది అంతే. ఈ సముద్రం నీరు మళ్ళీ తీసుకెళ్ళి దాంట్లో పోస్తే ఏమవుతుంది? సముద్రమే అవుతుంది అంతే. ఇప్పుడు లోటాలో ఉన్నావు నువ్వు, లేదు నేను సముద్రాన్ని అని నువ్వు తెలుసుకో, దానిలో కలిసిపోతావు. కలిసిపోతే ఎలా ఉంటుంది? సముద్రం శక్తి, లోటాలో ఉన్న నీరు శక్తి ఒకటేనా? కాదు కదా, రెండు శక్తులు వేరే. ఆ శక్తిని నీలో పెంచుకో, ఆ ఆత్మ చైతన్యాన్ని, ఆత్మశక్తిని నీలో పెంచుకో, దాన్ని భావన చెయ్యి అని చెప్పటం. అజాతమప్యసద్రూపం పశ్యతీదం మనోభ్రమ జాతస్థితో మృతోస్మీతి భ్రమార్థ పత్తనం యథ. ఇది ఆధ్యాత్మిక శాస్త్రం కాబట్టి ఇక్కడ మాటలు ఇలాగే ఉంటాయి. అంటే మనం ధ్యానానికి ఈ మాటలతోనే, శ్రవణంతోనే ధ్యానానికి వెళ్ళిపోవాలి, ఈ ఉపదేశంతోనే ధ్యానానికి వెళ్ళిపోవాలి. అటువంటి ఉపదేశాన్ని చేస్తూ ఉన్నారు. అందువల్ల చిద్వస్తువు నిత్యమై ఉండి, అంటే ఆ చైతన్యం, ఆ పరమాత్మ నిత్యమై ఉండి, తాను ఎప్పటికీ నిత్యమే. అనిత్యమైంది శరీరం, కానీ తాను మాత్రం నిత్యం. అందుకనే ఎవరికైనా వియోగం కలిగి దుఃఖంలో ఉండి వస్తే స్వామీజీ వారు ఏమంటారు? ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నారు, ఏడవద్దు, బాధపడవద్దు, ఆ భావన నీలో పెంచుకోవాలి. పోయింది శరీరం, ఆ శరీరం విడిచిపెట్టిపోయింది. ఆ శరీరం విడిచిపెట్టిపోయిన ఆ భావన గుర్తు చేసుకుని ఏడవకుండా ఉండు, వారి కోసం ప్రార్థన చేయంతే. ఆ చిద్వస్తువు నిత్యమై ఉండి, నేను జన్మించాను, నేను మరణించాను అనే మొదలైన భ్రాంతులను పొందుతోంది. దానికే ఆ భ్రమ, ఆ భ్రాంతి వచ్చింది. నేను జన్మించాను, నేను మరణించాను అని ఈ భావన పోగొట్టుకోవటం, ఇదే ఆధ్యాత్మికం అంతే. నేను పుట్టాను, నేను మరణించాను, ఇది వ్యవహారం వరకు అంతే. అందుకనే ఆ పిల్లవాడు పుట్టినప్పుడు, సంతానం కలిగినప్పుడు, అమ్మాయో అబ్బాయో, మొత్తానికి ఆ సంతానం ఏడుస్తూ ఉంటే తక్కిన వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు, తక్కిన వాళ్ళందరూ నవ్వుతారు. వాడు మాత్రం, ఆ పిల్లవాడు మాత్రం వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఎందుకు అంటే నేను ఎలా ఉండాల్సిన వాడిని ఎలా వచ్చేసాను, అల్పంగా అయిపోయాను అని.
అంటే అప్పటి వరకు తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా కొద్దిగా ఆత్మభావన ఉంటుంది. తరువాత పూర్తిగా భూస్పర్శ అయిన తర్వాత అది అసలే పోతుంది. అందుకని ఏడవకపోతే ఏడిపిస్తారు, కొట్టి అలా గిచ్చేలా ఏడిపిస్తారు. ఎందుకు అంటే నువ్వు వ్యవహారంలోకి రావాలి అని. ఇది మనం లాక్కు రావటం ఒకడిని. మనం ఎట్లాగో పాడేయామో వాడు బాగుంటే ఎట్లా, మనకి మళ్ళీ వాడి మీద కుళ్ళు కదా. ఇది తమాషగా చెప్పింది, కానీ పిల్లవాడు ఏడో లేదంటే ఏమో వాళ్ళు పిల్లలకి ఏడుపే బలం అంటారు కదా. అందుకనే అది వ్యవహారంగా చూస్తే అది వేరే విషయం, కానీ మనం ఆధ్యాత్మికంగా తమాషగా ఆలోచన చేస్తే అలా అనిపిస్తుంది. తరువాత పోయేటప్పుడు నవ్వుతూ పోవాలి. వదిలేసేటప్పుడు శరీరాన్ని నవ్వుతూ వెళ్ళిపోతే తక్కిన వాళ్ళందరూ ఏడుస్తారు. అంటే వీడు కచ్చి తీర్చుకుంటాడు, నేను పుట్టినప్పుడు మీరంతా నవ్వారు కదా, ఇప్పుడు ఏడవండి అని. వాడు వెళ్ళిపోతూ, అది చాలా సందేశం ఉంది అక్కడ. మనం వచ్చినప్పుడు నవ్వారు వాళ్ళంతా, వెళ్ళిపోతున్నప్పుడు ఏడుస్తున్నారు. అలా ఉండాలి జన్మ అని. పోతే పోయాడు, పీడ పోయింది అనుకుంటే మనకి ఏమిటి సాధించినట్టు? కనీసం ఒక నలుగురైనా కూడా అయ్యో పోయాడే అని ఏడిస్తే మన గురించి జన్మ సార్థకమైనట్టు అని. అట్లా ఉండాలి, అంటే జీవితం అట్లా గడపాలి అని మన చేతనైన సహాయం చేస్తూ ఆ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నలుగురైనా ఉండాలి కనీసం అని చెప్తారు కదా. అలా అయ్యో వెళ్ళిపోయాడే అని వీడు మాత్రం నవ్వుతూ వెళ్ళాలి, ఏడుస్తూ వెళ్ళకూడదు. అనాయాసేన మరణం, అనాయాసంగా మరణం రావాలి. ఉన్నప్పుడు వినా దైన్యేన జీవనం. దైన్యం అంటే ఏడుస్తూ బతకూడదు, ఎవరి మీద ఆధారపడి బతకూడదు. స్వయం కృషితో స్వంతంగా తన పని తాను చేసుకుంటూ కష్టంతో జీవించే వాళ్ళు ఉంటారే, అట్లా వినా దైన్యేన జీవనం. ఇంకొకళ్ళ కాలు కింద బతకటం కాకుండా తన స్వశక్తిని నమ్ముకుని బతకాలి అని ఒక జీవన శాస్త్రం అది, అట్లా చెప్తారు. పుట్టినప్పుడు ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడు అంటే వాడు దూరం అయిపోయాను అనే భావన. అది తర్వాత మర్చిపోతాడు. ఎందుకు అంటే ఎక్కడి నుంచి వచ్చాడో దానికి పూర్తిగా దూరం అయిపోయి దీనికి దగ్గరైపోతాడు. ఈ ప్రపంచానికి చాలా దగ్గరైపోతాడు. దగ్గరైపోయి ఇదే సర్వస్వము అని అనుకుంటాడు. కానీ తెలుసు మనకి ఇది సర్వస్వం కాదు అని. సర్వస్వం అయితే కొన్ని వేల సంవత్సరాలైనా కనీసం ఉండాలి మనం ఈ శరీరంతో. అలా ఎవరు లేరు. అలా ఆయన ఎవరు బలిచక్రవర్తిని ఆపాడు శుక్రాచార్యుడు. అవి దానం చేయొద్దు, మోసపోతావు నువ్వు, వచ్చినవాడు మహావిష్ణువు, ఏమనుకుంటున్నావో, నీ మొత్తం సర్వస్వాన్ని మింగేస్తాడు, మహావిష్ణువు కదా, జాగ్రత్త అంటే అప్పుడు ఆయన అంటాడు, ఇవ్వకుండా నేను సాధించేది ఏమిటి? వచ్చారు పోయారు చాలామంది రాజులు, ఎవరున్నారు? ఎవరైనా ఉన్నారా? వాళ్ళు సంపాదన చేశారు, వాళ్ళు యుద్ధాలు చేశారు, రాజ్యాలు పెంచుకున్నారు. ఎవరైనా ఉన్నారా రాజులు? ఒక్కళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్పు. అలా ఒక్క ఉదాహరణ చూపిస్తే నేను దానం చేయను. ఎవరున్నారు? ఎవరు లేరు. అలా అందుకనే వచ్చినవాడు మహావిష్ణువు కాబట్టి ఆయన చేయి కింద నా చేయి పైన అయినప్పుడు నేను దానం చేయకుండా ఉంటానా? ఇటువంటి భాగ్యం ఎవరిని ఆశ్రయించి లక్ష్మీదేవి ఉందో ఆయనే వచ్చి అడుగుతూ ఉంటే ఆయనకి దానం చేయకుండా ఉంటాను? అంత పిచ్చివాడిన నేను, దానం చేసి తీరుతాను అని బలిచక్రవర్తి అక్కడ దానం చేశాడు. ఇక్కడ ఒక గొప్ప సందేశం. ఏమిటది సందేశం అంటే, మనం ఈ ప్రపంచానికి వచ్చి ఈ ప్రపంచానికి దగ్గర అవుతూ, సరే ప్రపంచానికి దగ్గర అయ్యావు కానీ దానికి దూరం కావద్దు. దానికి దూరం అయిపోతే అది నీది అసలైన నీ కేంద్రం, అది కేంద్రాన్ని మర్చిపోవద్దు, ఆ కేంద్రానికి దూరం కావద్దు. దాన్ని నిరంతరంగా గుర్తు చేసుకో. ప్రపంచంలో ఉండొద్దు అని ఎవరు చెప్పలేదు, ప్రపంచంలో సాధించొద్దు అని ఎవరు చెప్పలేదు. ఇవన్నీ చేయి, ఈ సాధనలన్నీ అవసరం. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నావు కాబట్టి, నువ్వు అందరిలాగే ఉండాలి కాబట్టి. కానీ నీలో ఎప్పుడు ఆ భావన మాత్రం పోనివ్వద్దు, ఆ మరుపు ఎప్పటికీ నీలో రానివ్వద్దు. ఊర్ధ్వమూల మధశాఖం, ఈరోజు అక్కడ ఉంటే ఇదే మాట్లాడాల్సి ఉండేది. మేము 15వ అధ్యాయం మీద జరుగుతోంది భగవద్గీతలో. లండన్లో మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. ఊర్ధ్వమూలం అధశాఖం, ఇది ఊర్ధ్వమూలంగా ఉంది, అధశాఖంగా ఉంది. ఇలా ఎక్కడైనా చెట్టు ఉంటుందా అండి? చెట్టు మూలము, చెట్టు వేళ్ళు కిందకు ఉంటాయి, దాని కొమ్మలన్నీ పైకి ఉంటాయి, ఆకులన్నీ పైకి ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఎలా చెప్తున్నారు అంటే దీని మూలం ఊర్ధ్వమూలం, దీని వేళ్ళు పైకి ఉన్నాయి, ఇది
కిందకి వ్యాపించి ఉంది. అంటే మనం ఏది గుర్తు చేసుకోవాలో దాన్ని చెప్తున్నాడు పరమాత్మ. దాన్ని మర్చిపోయి ఎప్పుడూ గుర్తు చేసుకోకూడదు దాన్నే గుర్తు చేసుకుంటూ అసలైన దాన్ని మర్చిపోయి ఉన్నాం మనం. ఏది మరవాలో ఏది గుర్తు చేసుకోవాలో చెప్తున్నాడు ఆయన. అంటే మన మూలం పైన ఉంది. పైన అనేది ఎందుకు అంటే సాధారణంగా దేవుడు భగవంతుడు అనగానే పైన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు అంటాం. అది ఒక సంప్రదాయం మనలో. అంటే భగవంతుడు అనేవాడు పైన ఉన్నాడు అని, అంటే అందరికన్నా చాలా గొప్ప శక్తితో ఉన్నాడు అని, మనకందరికీ ప్రభువు, మనకందరికీ యజమాని, అందరూ చేసే కర్మల్ని ఆయన చూస్తున్నాడు అని. అంటే సర్వధి సాక్షిభూతం, బుద్ధి ఇక్కడ ఉంది కదా, ఆ బుద్ధి కన్నా పైన ఉండి మనల్ని చూస్తున్నాడు ఆయన. ఇది ఆ పైన ఉన్న ఆ రూట్, ఆ వేరు పైన ఉండి కిందకి వ్యాపించింది. కిందకి ఏం వ్యాపించింది? అధశాఖం, దీని కొమ్మలన్నీ కిందకు వచ్చాయి. ఈ కొమ్మలు పట్టుకుని కోతిలాగా ఆడుతూ నువ్వు, సరే కోతి మూలాన్ని మర్చిపోతే, కోతి కూడా మూలాన్ని మర్చిపోదు, కానీ మనిషి మర్చిపోతాడు. కోతి అప్పటి వరకు తిరిగి సాయంకాలం సూర్యాస్తం అవుతోంది అంటే పరిగెత్తి వెళ్ళి ఆ చెట్టెక్కి కూర్చుంటుంది. భయం దానికి, తర్వాత కన్ను కనిపించదు దానికి. అదైనా గుర్తు చేసుకుంటుంది, కానీ మనిషి మాత్రం గుర్తు చేసుకోవట్లేదు. తన మూలం ఎక్కడ ఉంది, తను ఎక్కడి నుంచి వచ్చాడు అనేది మర్చిపోయి అన్నిటికీ తానే మూలము అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. అది అహంకారం. ఈ అహంకారంతో చ్యుతి అంటే నాశనం అయిపోతాం. అందువల్ల ఏది గుర్తు చేసుకోవాలో అక్కడ అది చెప్తున్నాడు, ఏది మర్చిపోవాలో కూడా అక్కడ చెప్తున్నాడు. ఇది చాలా ప్రధానమైనది. మనం మర్చిపోవటము, గుర్తు చేసుకోవటం రెండూ ప్రధానం. ఏది మర్చిపోవాలో అది మర్చిపోవాలి, ఏది గుర్తుపెట్టుకోవాలో అది గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయాన్ని అక్కడ భగవంతుడు ఉపదేశం చేస్తున్నాడు. ఈ భ్రాంతి, ఈ భ్రమ వల్ల, అంటే జన్మించాను మరణించాను అని అక్కడికే లిమిట్ అయిపోతాం. ఎటు నుంచి వచ్చాం, మన అసలు రూపం ఏమిటి, అసలైన తత్వం ఏమిటి అనేది గుర్తు చేసుకోవాలి అని చెప్పేందుకోసం. స్వప్నంలో కింద పడ్డట్టుగా కల వస్తుంది, స్వప్నంలో ఏదో కాలిపోయినట్టుగా కల వస్తుంది, స్వప్నంలో ఏదో ప్రమాదమైనట్టుగా కల వస్తుంది. కొన్ని సందర్భాల్లో భయం కూడా అవుతుంది. ఎలా మంచి కళ వచ్చినప్పుడు సంతోషం అవుతుందో అలాగే ఒక దుస్వప్నం వచ్చినప్పుడు అలాగే భయం అవుతుంది. భయం అయ్యి నిజంగా జరిగిందేమో అని కూడా అనిపిస్తుంది. ఈ కళ నిజంగా జరిగిందేమో, పడ్డామేమో, ఉలిక్కిపడి లేస్తారు. పిల్లలైతే మరీ ఎక్కువగా మనం చూస్తాం. ఆ దుస్వప్నం వచ్చినప్పుడు నిజంగా జరిగింది అనే మిథ్య, ఆ భ్రమ ఎట్లాగైతే ఉందో ఇది కూడా అంతే అని ఆ ఉదాహరణతో పోల్చి చెప్పారు. స్వప్నంలో వచ్చిన దాన్ని ఎలాగైతే మనం సత్యం అని అనుకోము, తర్వాత లేచి మనకే నవ్వు వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? కొంచెం నీళ్లు తాగి కాసేపు అట్లా భగవద్ధ్యానం చేసి, గురుధ్యానం చేసి మళ్ళీ పడుకోవాలి. దుస్వప్నం దూరం అవుతుంది. ఆ దుస్వప్నాన్ని నిజం అనుకుని ఏడుస్తూ ఉండం కదా, అలాగే ఇది కూడా అంతే. ఆ స్వప్నం లాంటిదే ఇది అని భావన చేస్తూ ఉండు మనస్సులో. ఎప్పుడూ అది మరిచిపోవద్దు. నేను నాది అనే మమత్వాది భ్రాంతులతో కూడుకున్న చిత్తము కూడా ఈ మిథ్యలైన జనన మరణాలను అనుభవిస్తోంది. ఇది మనస్సు, చిత్తం చేసే పని. ఇది చిత్తానికి అంత శక్తి ఉంది. అది లేని దాన్ని ఉన్నట్టుగా ఎలాగైతే స్వప్నంలో మనం భ్రమిస్తూ ఉన్నామో అలా చేసే శక్తి దానికి ఉంది. అంటే దాన్ని మర్చిపోవటానికి ఇదే కారణం. అందుకనే చిత్తశాంతి కావాలి అని, చిత్తశుద్ధి కావాలి అని, సత్కర్మ, ధర్మం ఎందుకు అంటారు? ఈ పని ఇలాగే చేయాలి అని ఎందుకు చెప్తారు? ఈ పూజ చేయాలి, ఈ వ్రతం చేయాలి, ఈ అనుష్ఠానం చేయాలి, ఈ కర్మ చేయాలి, ఈ దానం చేయాలి, ఈ ఫలానా రోజు ఈ పని చేయాలి. ఏమిటి, ఎందుకు? సంక్రమణం రోజు ఈ పని చేయాలి అంటే ఒక పెద్ద ఆకాశంలో మనం ఉన్నాం. ఆ ఆకాశంలో జరిగే ఈ పరిణామాలన్నీ కూడా, మార్పులన్నీ కూడా మన మీద కూడా మార్పులు కలిగిస్తాయి. ఇది మహర్షులు దర్శించారు, వాళ్ళ శక్తితో దర్శించారు. కనుక ఆయా సమయాలు, సాయంకాలం అన్ని పనులు కట్టిపెట్టేసి కాసేపు హాయిగా ప్రశాంతంగా కూర్చో. నీకు చాలా ఇష్టమైన పని, ఇష్టమైన దైవాన్ని స్మరణ చెయ్యి ఆ సమయంలో, సంధ్యా సమయంలో. ఎందుకంటే ఆ సమయంలో మనస్సు చాలా సముద్రంలాగా ఎగిసిపడుతూ ఉంటుంది. దానికి ఆ గుణం సాయంకాల సమయంలో మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. అందుకనే ఎంత గొప్ప సభ జరుగుతున్నా కూడా ఆ సమయంలో కొద్దిగా విశ్రాంతి ఇస్తారు. అలాగే కంపెనీలో కూడా అంతే. ఆ సంధ్యా సమయంలో జపాన్లో పాటిస్తారు, కానీ భారతదేశంలో లేదు. అది జపాన్ వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళు దాన్ని ఫాలో చేస్తారు. శ్రీలంకలో కూడా పూర్ణిమ అమావాస్యలో సెలవులు ఇస్తారట. మనకి పూర్ణిమ అమావాస్య పట్టదు,
మనకి వీకెండ్ అంతే. ఈ వీకెండ్ సంప్రదాయం. వీకెండ్ సరే, ఆదివారం సూర్యుడు అందరికన్నా ముందువాడు కాబట్టి ఆ రోజు సెలవు ఇస్తున్నారని అనుకోవచ్చు. కానీ పూర్ణిమ అమావాస్యలో మన మనస్సు మీద ఆ ప్రభావం చాలా ఉంటుంది. ఏకాదశి నుంచి ప్రారంభమవుతుంది. అందుకనే ఏకాదశి ఉపవాసం చేసి తర్వాత ఈ పక్షవ్రతం దాంతో సమాప్తి అవుతుంది పూర్ణిమ అమావాస్యతో. ఆ పూర్ణిమ రోజు మనస్సులో వికారాలు చాలా ఉంటాయి. అమావాస్య రోజు కూడా మనస్సులో వికారాలు ఉంటాయి. అది ఎలా? అది అంతే. ఆ ఆకాశంలో జరిగేది ఇక్కడ ఈ చిత్తాకాశం మీద పడుతుంది అంత. ఆ మహాకాశంలో జరిగేది ఈ చిత్తాకాశం మీద పడుతుంది అంత. అక్కడ జరిగేది ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. ఇంట్లో యజమానికి ఏదైనా అయితే కుటుంబం అంతా కదిలిపోదా? అలాగే ఇది ఒక యజమానిలాగా ఆకాశం అనేది. అక్కడ జరిగే మంచి చెడులు మన మీద కూడా పరిణామాన్ని చూపిస్తాయి. అందుకనే పబ్బాలు, పర్వాలు, పండగలు ఇవన్నీ అందుకనే వచ్చాయి. ఈ సమయంలో ఈ కాలాల్లో ఈ పనులు చేయాలి. అది మనకి సహకారి, మనకి సహాయం చేస్తుంది. అది ఆ చేసే సత్కర్మ సహాయం చేస్తుంది. చిత్తశాంతికి, చిత్తశుద్ధికి సహాయం చేస్తుంది. ఎందుకు చేయాలి? దీనివల్ల ఏమిటి అంటే, మనం చిన్నవాళ్ళం కాబట్టి, మనకి అప్పుడు ఆ ఉపదేశం అయినప్పుడు చిన్నవాళ్ళం కాబట్టి ఏం చెప్తారు? నువ్వు ఇది చేస్తే దేవుడు సంతోషిస్తాడు, దేవుడు సంతోషించి నీకు వరాలు ఇస్తాడు. ఇలా చెప్తే ఒక తాయిలం అంటారు కదా, ఒక చాక్లెట్ చూపించి స్కూల్కి పంపించినట్టు ఇలా చెప్తే అది అసత్యమని కాదు, అభిప్రాయం నాది, అసత్యమని కాదు. సత్యమే దేవత అనుగ్రహం కలుగుతుంది, అది ఎవరికి వారు అనుభవించాల్సింది. కానీ దేవుడైతే వచ్చి ఇట్లా అభయహస్తం చూపించి సినిమాల్లో లాగా కిరణాలు నీ మీదకి వదిలి అట్లా కాదు కదా. కానీ చెప్పడం మాత్రం అలా చెప్తారు. ఎందుకలా అంటే మనకు అర్థం చేయించడం కోసం. దానివల్ల అసలు ఏమవుతుంది అంటే చిత్తశుద్ధి, చిత్తశాంతి కలుగుతుంది. ఆ కర్మ వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది, చిత్తశాంతి కలుగుతుంది. ఎందుకంటే చిత్తం చేసేదే కదా ఇదంతా. ఈ వికారాలన్నీ కూడా చిత్తం చేసేదే కదా. అంటే మనం ఎంత శరీరంతో శ్రమ చేస్తున్నా మనస్సు అనేది బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు శరీర శ్రమ తెలీదు. అదే మనస్సు శ్రమ పడిపోయింది అనుకోండి, మనస్సుకు కలిగే శ్రమ శరీర శ్రమ కన్నా కూడా చాలా పెద్దది. అది ఇష్టమయ్యి తల్లి ఎంతసేపు వంట చేసినా కూడా ఆనందంగా చేస్తుంది. ఇష్టం లేకుండా ఒక చిన్న పని కూడా చేసుకోలేదు తను, ఎందుకంటే మనస్సు అలసిపోతుంది. ఇలా ఎంతోమంది విషయంలో మనం చూస్తాం. మనస్సు అలసిపోతే శరీరం సహకరించదు. అదే మనస్సు దృఢంగా ఉంటే శరీరం అలసిపోయినా తెలియదు. మనస్సు యొక్క శక్తి అటువంటిది. అందరికీ తెలిసింది, అనుభవించాలి. మీకు కూడా అనుభవంలో ఉంటుంది, కాకపోతే గుర్తించి ఉంటారు అంతే, మీరు తెలుసుకుని ఉంటారు దాని గురించి. మనస్సే అక్కడ పనిచేసేది, చిత్తమే అక్కడ పనిచేసేది. అందువల్ల ఈ ఆధ్యాత్మిక సాధన వల్ల చిత్తశక్తి పెరుగుతుంది, చిత్తశుద్ధి పెరుగుతుంది, చిత్తశాంతి పెరుగుతుంది. ఎందుకంటే చేసేదంతా చిత్తమే కదా. దాన్ని బ్యాలెన్స్డ్గా ఉంచితే అప్పుడు దీన్ని ఎలా చూడాలి ఈ సృష్టిని అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. భేదం అనేది వస్తుతః అసత్యమైనా కూడా, భేదం అనేది వస్తుతః లేదు. అది పారమార్థికంగా చూస్తే భేదం అనేది లేదు. కానీ వ్యవహారంలో మాత్రం మనస్సు యొక్క భ్రాంతి దానిని సత్యంగా చూపిస్తోంది. దీనికి కారణం ఏమిటి అంటే మనస్సు యొక్క భ్రాంతి. ఏమీ లేదు, చీకట్లో ఏదో ఉంది, ఎవడో ఉన్నాడు, దొంగ ఉన్నాడు అనుకుని భయపడింది మనస్సు. ఏమిటి కారణం? మనస్సే. అక్కడ మనం అనుకున్నది అసత్యం, అది అక్కడ ఏమీ లేదు, ఎవరు లేరు అనేది అది మనస్సే. అందువల్ల ఆ మనస్సుని దృఢం చేసుకున్నప్పుడు, మనస్సు గట్టి చేసినప్పుడు, మనస్సుని శాంతం చేసుకున్నప్పుడు ఈ ప్రపంచం సరిగ్గా మనకు కనిపిస్తుంది. అందువల్ల ముందు సాధన అనేది నీలో ప్రారంభం అవ్వాలి, మార్పు అనేది నీలో ప్రారంభం అవ్వాలి. దాన్నే అక్కడ చెప్తున్నారు. అలా అసత్యాన్ని సత్యంగా చూడటానికి కారణం ఏమిటి అంటే ఆత్మస్వరూపము తెలియకపోవటం. ఇదే కారణం. దాన్ని మర్చిపోవటం. అనుకున్నాం కదా ఊర్ధ్వమూలం అధశాఖం అని. ఆ ఊర్ధ్వమూలాన్ని మర్చిపోయాము. ఆ తల్లి వేరు ఒకటే, తల్లి వేరు అంటారు. ఎన్ని వేర్లున్నా కూడా తల్లి వేరు ఒకటే. ఆ తల్లి వేరు ఉన్నంత వరకు చెట్టు నిలుస్తుంది. తల్లి వేరు పోయిందనుకోండి, మదర్ రూట్, అది పోతే చెట్టే కూలిపోతుంది. దాని నుంచి ఇదంతా మిగిలింది. అలా ఆ తల్లి వేరు నుంచి కొమ్మలు కొమ్మలుగా మనం ఉన్నాం. నువ్వు వేరే కొమ్మ, నువ్వు వేరే కొమ్మ, నేను వేరే కొమ్మ, ఇట్లా వేరే వేరే కొమ్మలుగా ఉన్నాం. కానీ రూట్ మాత్రం అది ఒకటే. ఆ రూట్ని మర్చిపోవద్దు. మనందరి రూట్ అక్కడ ఉంది, మనందరి మూలం అక్కడ ఉంది, ఊర్ధ్వమూలం అక్కడ ఉంది. దాన్ని మర్చిపోవద్దు. అది ఆత్మస్వరూపం తెలియటం అంటే, ఆ మూలాన్ని తెలుసుకోవటం, ఆత్మస్వరూపం తెలియటం. అది అందువల్ల దానికి కారణం, ఆత్మస్వరూపం తెలియకపోవటానికి కారణం ఏమిటి అంటే భోగాసక్తి. భోగం మీద విపరీతమైన ఆసక్తి, ఏదో శరీరాన్ని సుఖపెట్టాలి తాపత్రయం. ఈ తాపత్రయం వల్ల
ఆత్మస్వరూపాన్ని మనం మర్చిపోతాం. అంటే సమయం కేటాయించం, ఆధ్యాత్మిక సాధనకి సమయాన్ని కేటాయించం. శరీరం సుఖంగా ఉండాలి, శరీర సుఖానికి కావలసిన సాధన, శరీర సుఖానికి కావలసిన తాపత్రయం, దాన్నే చేస్తాము తప్పించి దీనిలో ఉన్న ఈ మనస్సు కూడా మనమే, ఈ మనస్సే మనము అనేది మర్చిపోతాం. ఆ మనస్సుకి ఆహారం ఎలాగైతే శరీరానికి భోజనమో అలాగే మనస్సుకి బుద్ధికి భజన అని చెప్పారు. దాన్ని మర్చిపోవద్దు. భజన అంటే సేవ, దీన్ని గుర్తు చేసుకోవటం, ఈ స్మరణ చేస్తూ ఉండటం, అది ప్రధానమైంది. దానికి కారణం వాసన. వాసన అంటే మనం తెలుగులో చెప్పుకునే వాసనే. వాసనలో ఇప్పుడు వంట చేసి వెళ్ళారనుకోండి, ఆ వాసన అలాగే ఉంటుంది. మనం ఏదో పూర్వజన్మలో ఏదో కర్మ వంట చేశాము, ఆ వంట వాసన జన్మజన్మలో అలా వస్తూ ఉంటుంది. అందుకనే మంచి వంట చేస్తే మంచి వాసన వస్తుంది, మాడిపోయిన వంట చేస్తే మాడిపోయిన వాసనే వస్తుంది. నువ్వు జన్మ వచ్చింది మాడుస్తావా వంటని, లేకపోతే బాగా అమృతంలాగా చేస్తావా అని నీ చేతిలో ఉంది. నువ్వు ముందు వాసన సరి చేసుకో, అప్పుడు వాసనలే లేని స్థితి వస్తుంది. ఎంతో వంట చేస్తారు కొంతమంది, అసలు ఏమి తెలియదు, అది వంట చేశారని తెలియదు, అంత నీట్గా చేస్తారు. కొంతమంది వంట లేదు, ఏం లేదు, ఊరికే మజ్జిగ కలుపుతారు, వంటిల్లంతా పాడైపోయి ఉంటుంది. వంటింట్లో కిటికీలు, కర్టన్లు మొత్తం అంతా వాళ్ళు ఏమి చేయలేదు, పెరుగుని తీసి మజ్జిగ చేశారంత. ఈ వంట చేయటానికి ఏం వాళ్ళు స్టవ్ కూడా వెలిగించలేదు, మొత్తం అంతా గలీజ్ అయిపోయి ఉంటుంది. ఇది వీళ్ళు చేసే పని. కొంతమంది ఉన్నారు అమ్మలు, వాళ్ళు చేస్తే అసలు పెద్ద పెద్ద వంటలే చేసి ఉంటారు, కానీ ఏమి తెలియదు అసలు వంట చేశారు. ఇది మనం ఈ తెలుగులో వాసన అనే దాన్ని దీనికి అన్వయించుకుంటే అర్థం చేసుకోవాలి. అట్లా నువ్వు ఎంత పెద్ద పెద్ద కర్మలు చేసినా కూడా ఆ సత్కర్మలు ఎట్లా ఉండాలి అంటే తెలియనట్టుగా ఉండాలి. అది చాలా గొప్పది. దాన్ని అభ్యాసం చేస్తే మంచి వాసనలు పెంచుకుంటే తర్వాత వాసనలు లేని స్థితికి. వంట ఎందుకు, ఎంత బాగా వంట చేసినా కూడా ఆకలి కోసం. ఆకలి ఉంది కాబట్టి వంట బాగా చేశారు అని కీర్తిస్తున్నాం, పొగుడుతున్నాం. అసలు ఆకలే లేకుండా పోతే, దీన్ని ఎవరు ఆలోచించలేదే. ఆకలే లేకుండా ఉంటే, అలాగే వాళ్ళు స్పేస్లో ప్రయాణం చేసి ట్రావెల్ చేసి వెళ్ళారనుకోండి, వాళ్ళు మనలాగా ఇవన్నీ మోసుకెళ్ళారు, ముద్దపప్పు, ఆవకాయ ఇవన్నీ తీసుకెళ్ళారు. అక్కడ చాలా కష్టం అది. అందుకని అక్కడ ఆహారమే వేరే. ఇంత ఆహారం తీసుకుంటేనే వాళ్ళకి కడుపు నిండిపోతుంది. దాన్ని వాళ్ళు కనిపెట్టుకున్నారు. ఎందుకు, అక్కడ ఈ ఆహారం పనికిరాదు కాబట్టి కనిపెట్టుకున్నారు. అలాగే ఆకలి లేని స్థితి ఏదైనా ఒకటి ఉందా? శుక మహర్షి అసలు భోజనమే చేయరట ఆయన, కానీ చాలా పుష్టిగా ఉన్నారట. చాలా విశేషం. దీన్నే ఒక తమాషగా చెప్తారు. ఈయన చాలా పుష్టిగా ఉన్నాడు, కానీ పగటిపూట భోంచేయడు. అంటే అర్థం ఏమిటి? రాత్రిపూట భోంచేస్తాడు. పగటిది రాత్రిది కలిపి రాత్రి భోంచేస్తాడు అని. శుకావధూత అట్లా కాదట. ఆయన ఎప్పుడూ భోంచేయలేదు ఆయన, కానీ చాలా పుష్టిగా ఉన్నారు, అందరికన్నా పుష్టిగా ఉన్నారు. ఇది ఎట్లా ఇది అంటే అక్కడ భాగవతంలో చెప్తారు, ఆయన ఆత్మరసాన్ని తాగారు. అంటే ఇది మనం కొంచెం మన భాషలో అర్థమవటం కష్టం, అని భావన చేయాలి. దాన్ని భావన చేస్తే అంటే ఆకలి తగ్గింది అని, ఆకలిని తగ్గించుకున్నారు. అదే ఇప్పుడు ఈ స్పోర్ట్స్లో ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, అథ్లెట్స్, వాళ్ళు మనలాగా తినకూడదు. వాళ్ళు ప్రోటీన్సే తీసుకుంటారు. అది కూడా ఇంత ఈ పరిమాణంలో తీసుకోవాలి, ఇంత కొలతల్లో గ్రాముల లెక్కల్లో తీసుకోవాలి. వాళ్ళు పుష్టిగానే ఉంటారు కదా. అలాగే మనం ఈ ప్రపంచాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఈ వ్యవహారాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఆధ్యాత్మికాన్ని జోడించి ఈ వాసనలు, సద్వాసన అంటే మంచి వాసనలు పెంచుకుంటే వాసన లేని స్థితికి నువ్వు వెళ్తావు. దాన్ని అభ్యాసం చెయ్యి, దాన్ని అలవాటు చేసుకో. మధురాధిపతేరాజ్ఞ యథాశ్వపచ సంభ్రమ ఆసీదేవం హి చిత్తస్య స్ఫురతీయం జగత్స్థితి. తర్వాత ఒక కథ చెప్తారు ఈ ప్రకరణం చివర్లో. ఇది ఉత్పత్తి ప్రకరణం కదా, దీని చివర్లో ఒక కథ చెప్తారు. దాన్ని లవణోపాఖ్యానం అంటారు. వాడి పేరు లవణాసురుడు అని. వాడు ఆ మధురాధిపతి అయిన ఆ లవణుడికి తనయందు తనకే చండాల భ్రమ కలిగినట్లుగా, అవిద్యామోహితమైన చిత్తానికి కూడా ఆత్మయందు జగద్భ్రమ కలుగుతోంది. తనది కాకపోయినా తనని తాను అది అని భావించాడు, ఆ భ్రమలో పడ్డాడు. ఆ కథ చెప్తారు ముందుకి. అలా ఈ చిత్తము కూడా తాను కానటువంటి ఈ జగత్తుని
తాను అనుకుంటోంది అంటే మూలాన్ని మర్చిపోతోంది అని. ఆ మూలాన్ని మరవద్దు అని. అదే అభ్యాసం చేస్తాం మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి. ప్రతిరోజు దేవస్థానానికి వెళ్ళటం, ప్రతిరోజు ఏదో స్తోత్రం చెప్పుకోవటం, ప్రతిరోజు సద్గురువుని దర్శనం చేయటం, ఆ మంత్రం చెప్పుకోవటం, ఏదో పూజా గదిలో, ఇది అభ్యాసం. అంటే వాడిని దగ్గర చేస్తున్నాం మనం, ఆ పిల్లల్ని దగ్గర చేస్తున్నాం. మర్చిపోకుండా ప్రతిరోజు గుర్తు చేసే ఒక క్రమం అది. అందువల్ల ధర్మం అనేది ఆధ్యాత్మికంగా మనల్ని పెంపొందిస్తుంది. అంతేగాని ధర్మం పేరు చెప్పి కొట్టుకోకూడదు, కొట్టుకోవటం కోసం కాదు. ధర్మం అనేది ఆధ్యాత్మిక సాధన కోసం, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం. అలా ధర్మం అంటే ఇంకా రెండో మాట మాట్లాడకుండా దాన్ని ఆచరణ చేయాలి అని చెప్తారు. ధర్మ ఆచరణ, దాన్ని ఆచరించాలి. ఆచరణ కోసం ఉంది, కానీ అది కొట్టుకోవటం కోసం, యుద్ధం చేయటం కోసం లేదు. ఇది నీ పెద్దలు చెప్పారా, దీన్ని నువ్వు ఆచరించు, ఇంట్లో ఆచరించుకో. నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు, ఇతరుల ధర్మాన్ని గౌరవించు. నీ ధర్మాన్ని నువ్వు పూజించు, ఇతరుల ధర్మాన్ని నువ్వు గౌరవించు. ఇది ప్రధానమైన సందేశం మనది. ఎవరితోనూ వాగ్వివాదము, యుద్ధము, నాదే సరి అయింది, ఇది ఈ పద్ధతి కొంతమంది చేస్తున్నారు. ప్రపంచాన్ని ఎలా పాడు చేస్తున్నారో మనకి తెలుసు. అజ్ఞానం అది. ఏ ధర్మము కొట్టుకునేందుకోసం పుట్టలేదు, ఎవరు చెప్పలేదు. అలా చెప్తే అది ధర్మమే కాదు. అహింసని చెప్పేదే ధర్మం అని. అహింస ఫండమెంటల్ ప్రారంభం. అహింస లేకపోతే అసలు ధర్మం అనేదే పుట్టదు. హింస ఉంటే అది ధర్మమే కాదు. అహింసే ధర్మము అంటే అహింస అనేది ప్రారంభం, మొదటి దశ. అది ధర్మంలో మొదటి మెట్టు. అది లేకపోతే అసలు ధర్మం అనే మాటే లేదు. అందుకని అన్ని ధర్మాలు చెప్పేది అదే. దాన్ని మర్చిపోకూడదు. కొంతమంది అలా అజ్ఞానంలో చేస్తున్నారు, మనం అది చూస్తున్నాం. ఆ హింస మనకు కూడా చాలా బాధ కలుగుతుంది. అటువంటి వాళ్ళకి సర్వశక్తి భగవంతుడే బుద్ధి నేర్పాలి అని ప్రార్థన చేస్తాం. ఈరోజు మనం చెప్పుకున్నట్టుగా మూలాన్ని మరవకుండా, మూలాన్ని గుర్తు చేసుకుంటూ, మన జన్మకి కానీ మన కర్మకి కానీ కారణమైన ఆత్మ చైతన్యాన్ని, ఆత్మశక్తిని మరవకుండా, ఆ భగవంతుడిని మరవకుండా నిరంతరము సాధన చేస్తూ ఉందాం. అటువంటి శక్తిని మీకు అందరికీ కూడా సద్గురువు ప్రసాదించాలి అని చెప్తూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.